నమస్తే. నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్ 2025 అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. రిజిస్ట్రేషన్స్ 7వ తారీఖు నుంచే మొదలైనాయి. ఈ రిజిస్ట్రేషన్‌కి ఏ ఏ పత్రాలు కావాలి? ఎలాంటివి మనం దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలి అనే విషయం చెప్పడానికి ముందుగా ఒక విన్నపం. నీట్‌కి సంబంధించి ఏ చిన్న సమాచారమైనా మిస్ కాకుండా వివరంగా, సరళంగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక అసలు విషయంలోకెళ్తే నీట్ 2025 రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 7వ తారీఖున మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఏమేమి కావాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అనేదని క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయడానికి కంప్యూటర్ మీద కూర్చున్నాక ఇబ్బంది పడకూడదు. అందుకోసం ఏమేమి తీసుకెళ్ళాలి మీతో అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా లేటెస్ట్ ఫోటో ఒకటి తీసుకోవాలి. వైట్ బ్యాక్గ్రౌండ్‌తో మంచి క్వాలిటీతో ఒక ఫోటో తీసుకోవాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలు కూడా కావాలి. కాబట్టి మంచి క్వాలిటీతో ఉండే ఫోటో ఒకటి లేటెస్ట్ ఫోటోనే తీసుకోండి. పాత ఫోటో వాడబాకండి. కొంతమంది విద్యార్థులు ఎప్పుడో 10థ్ క్లాస్‌లో తీసుకునింది, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో తీసుకునింది, లేకపోతే ఎలాంటి ఫోటోలు వాడుతుంటారో దయచేసి ఆ ఫోటోలు అయితే వాడబాకండి. నీట్ సంబంధించిన పరీక్ష రాసే విద్యార్థి ఎవరైనా సరే లేటెస్ట్ ఫోటోనే ఫోటో స్టూడియోకి వెళ్ళి మంచిగా ఫోటో తీసుకోండి. గతంలో అయితే ఆ ఫోటో మీద పేరు, ఫోటో తీసిన డేటు వేసేవాళ్ళు. కానీ ఈసారి అలాంటి స్పెసిఫిక్‌గా అయితే చెప్పలేదు గానీ, ఎందుకైనా మంచిది మీరు ఫోటో పైన కూడా మీ పేరు, అలాగే ఫోటో తీసుకున్న డేట్ కూడా బాటంలో వేయించుకోవడం అనేది ఉత్తమం. ఇక రెండోది సిగ్నేచర్. ఒక వైట్ పేపర్ పైన నీట్‌గా సిగ్నేచర్ చేసి, మీరు ఏ విధంగా సిగ్నేచర్ చేస్తారో, అంటే రెగ్యులర్‌గా విద్యార్థి ఏ విధంగా సిగ్నేచర్ చేస్తారో అదే విధంగా సిగ్నేచర్ చేయండి. చాలామందికి డౌట్ అడుగుతూ ఉంటారు. నేను పలానా విధంగా సిగ్నేచర్ చేయొచ్చా? లేదంటే సర్టిఫికేట్‌లో ఉన్నట్టే హ్మ్. ఏదైతే పేరైతే ఎలా ఉందో అలాగే సిగ్నేచర్ చేయాలా? అని అడుగుతుంటారు. అలా కాదు. మీరు రెగ్యులర్‌గా సంతకం ఏ విధంగా పెడతారో అదే విధంగా పెట్టండి. మీరు ఇంటి పేరు పూర్తిగా రాస్తారా? సర్‌నేమ్‌తో పాటు రాస్తారా? లేకపోతే ఇనిషియల్ మాత్రమే రాసి సంతకం పెడుతున్నారా అనేది మీ ఇష్టం. మీరు ఇప్పుడు ఏ పద్ధతి పాటిస్తూ ఉంటారో అదే పద్ధతిలో సంతకం చేయండి. రేపు ఎగ్జామినేషన్ సెంటర్‌లో కూడా అదే విధంగా సంతకం చేయాల్సి ఉంటుంది. తేడా అయితే రాకూడదు. ఇప్పుడు కొత్తగా సంతకం పెట్టడానికి ప్రాక్టీస్ చేసి గందరగోళంగా సంతకం అయితే చేయబాకండి. ఇప్పుడు దాకా మీరు ఏ పద్ధతుల్లో అయితే అలవాటు ప్రకారం సంతకం చేస్తున్నారో అదే పద్ధతిలో సంతకం చేయండి. ఇక మూడోది, మన 2 చేతి వేళ్ళ ముద్రలైతే ఫింగర్ ప్రింట్స్ అన్నీ 10 వేళ్ళకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఒక పేపర్‌లో వేసుకోవాలి. నెట్ సెంటర్‌కి పోయిన తర్వాత ఆడ ఉంటుందో, ఉండదో, మీ ఫింగర్ ప్రింట్స్ చేయడానికి ఇంక్ ప్యాడ్స్ ఉంటాయో ఉండవో, దయచేసి మీరు ఇక్కడే ముందుగానే ఒక వైట్ పేపర్ తీసుకొని దాన్ని సగానికి మడిసి ఇటు 5 ఏళ్ళు, ఇటు 5 ఏళ్ళు ఇట్లా పడేలాగా వేలు ముద్రలైతే మీరు దాని మీద నీట్‌గా వేసుకోండి. ఇక మూడోది, 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మన 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దయచేసి వీలున్నంత వరకు ఒరిజినలే స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇంకా విధులైన పరిస్థితుల్లో జిరాక్స్ కాపీ ఉంటే చేయాల్సొస్తే చేయండి. మూడోది, క్యాస్ట్ సర్టిఫికేట్. చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమి చేయాలని అడుగుతున్నారు. వాస్తవంగా అయితే ఇప్పుడు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ కావచ్చు, ప్రత్యేకించి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు. ఇప్పుడైతే అవి ఈ సంవత్సరం తీసుకునేటివి నెక్స్ట్ కౌన్సిలింగ్‌కి అయితే ఉపయోగపడవు. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ మారిపోతుంది కాబట్టి ఉపయోగపడవు. కానీ ఇప్పుడైతే ఏదో ఒక సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాలి. దానికి ఒక వెసులుబాటు కూడా దాంట్లో ఇచ్చారు. మీ దగ్గర సర్టిఫికేట్ ఇప్పుడు సిద్ధంగా లేకపోతే మీరు అప్లై చేసిన రిసిట్ ఒకటి వస్తది. దాంట్లో ఉన్న వివరాలని మనం దీంట్లో చేయొచ్చు. సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ నంబరు, ఇష్యూ చేసిన తేదీ, ఎవరు ఇష్యూ చేశారనే వివరాలు మనం అప్లికేషన్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేటే లేకుండా ఉంటే కొత్తగా సర్టిఫికేట్ కోసం అప్లై చేయండి. దానికి ఒక నంబర్ అయితే ఇస్తారు. మన దరఖాస్తు చేసుకున్న నంబరు. ఆ నంబరు, దానికి దరఖాస్తు చేసిన డేటు, ఎవరికి మీరు అప్లై చేసుకున్నారో ఆ వివరాలు దాంట్లో ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చే రసీదుని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా మీరు మీ వెంట తీసుకెళ్ళండి. దాన్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఇవి గాకుండా ఆధార్ కార్డు మన చిరునామా కోసం ఆధార్ కార్డ్‌ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కూడా మీరు
తీసుకెళ్ళండి. వీటితో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా గతంలో ఇప్పుడైతే మళ్ళీ మార్కులైతే ఇస్తున్నారు ఇంటర్మీడియేట్‌లో. గతంలో గ్రేడ్సు, పాయింట్స్ లాంటివి ఇచ్చుంటే వాటిని పర్సెంటేజ్‌లోకి కన్వర్ట్ చేస్తా తర్వాత ప్రభుత్వ ప్రభుత్వం మార్క్ స్టేట్‌మెంట్స్‌ని మరియు సర్టిఫికేట్‌ని రిలీజ్ చేసిద్ది. అలాంటిది మీ దగ్గర తెచ్చుకొని పెట్టుకుంటే దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేకపోతే గవర్నమెంట్ ఇంటర్మీడియేట్ బోర్డు దాన్ని మనకు ఇస్తుంది. దాన్ని తెచ్చుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీటితో పాటుగా 2 ఫోన్ నంబర్‌లు, 2 ఈమెయిల్ ఐడీలు. విద్యార్థికి సంబంధించిన ఫోన్ నంబరు, విద్యార్థికి సంబంధించిన ఈమెయిల్ ఐడీ. అలాగే పేరెంట్స్‌కి సంబంధించిన ఒక ఫోన్ నంబరు, ఒక ఈమెయిల్ ఐడీ. ఈ 4కి ఓటీపీలొస్తాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 4కి ఓటీపీలొస్తాయి. వీటిని ఓటీపీలు వచ్చేలాగా చూసుకొని మీరు నెట్ సెంటర్‌కి వెళ్ళండి. ఎందుకంటే ఆడికెళ్ళిన తర్వాత ఈమెయిల్ ఐడీలు లేకుండా, ఫోన్ లేకుండా పాస్‌వర్డ్ ఏం పెట్టాలో ఎవరు ఈమెయిల్ పెట్టాలో తెలియకుండా చాలామంది అవస్థ పడుతుంటారు. కాబట్టి ముందుగానే మీ ఈమెయిల్ ఐడీకి ఓటీపీలు వస్తున్నాయో లేదో చూసుకోవాలా. అలాగే మీ సెల్ ఫోన్‌కి రీచార్జ్ ఉందో లేదో చూసుకొని దానికి ఓటీపీలు వస్తున్నాయోలాగా చూసుకోవాలా. ఇవన్నీ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ ఈమెయిల్ ఐడీ ఇప్పుడిచ్చే ఫోన్ నంబరు నెక్స్ట్ నీట్ కౌన్సెలింగ్ అయిపోయి మీరు కాలేజీలో చేరేదాకా వీటిని పనిచేసేలాగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం కూడా మీకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఆధార్ వెరిఫికేషన్ కూడా అప్లికేషన్ చేసేటప్పుడు జరుగుతుంది. మనం ఆధార్‌ని ఎంటర్ చేస్తాం. అది దానికి సంబంధించిన ఓటీపీ వచ్చేలాగా చూసుకోవాలా. చాలామంది ఆధార్ కార్డ్‌కి ఏదో ఫోన్ నంబరు లింక్ అయి ఉంటుంది. అది ఏ నంబర్ లింక్ అయిందో తెలియదు. ఆ ఓటీపీ వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి మీకు మీ ఆధార్‌కి ఏ ఫోన్ అయితే లింక్ అయిందో ఆ ఫోన్ నంబర్ కూడా మీరు దగ్గరగా పెట్టుకోండి. దానికి ఎస్ఎంఎస్‌లు వచ్చేలాగా చూసుకోండి. ఇవన్నీ ఉంటే మీ అప్లికేషన్ చేయడం సులభం అవుతుంది. పర్ఫెక్ట్‌గా మీ అప్లికేషన్ అనేది అప్లోడ్ అవుతది. ఏ ఇబ్బంది లేకుండా సునాయాసంగా, ఈజీగా అయిపోతది. కాబట్టి ఈ జాగ్రత్తల్ని తీసుకొని మీరు నీట్‌కి దరఖాస్తు చేసుకోండి. మీకు ఖచ్చితంగా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. చాలా సులభంగానే ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం. కాకపోతే ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటే చాలా సులభంగా మనం చేసుకోవచ్చు. నీటికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వివరాలు అంటే ఇంకా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది కానీ ఇంకా ఎవరు రిజిస్ట్రేషన్ మొదలు పెట్టలేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. కాబట్టి ఒక 2 రోజులు లేట్ అయినా ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతే మీరు దరఖాస్తు చేసుకోండి. నమస్తే.